రోజా గారు మాటలు పడినన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఏ ఒక్క మహిళా నాయకురాలు కూడా అన్ని మాటలు పడి ఉండదు. రోజా గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ రోజా గారి క్యారెక్టర్‌ని దెబ్బకొట్టే విధంగా మాట్లాడే మాటలు ఎన్నో చూసాం. స్వయంగా అసెంబ్లీలో 2014 నుంచి 19 వరకైతే ఒక ఎమ్మెల్యే అయితే ఏదో మాట్లాడేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. దానిపైన నాడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలే. సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రోజా గారి పైన విపరీతమైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో ఆ మధ్య జరిగింది. రోజా గారు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. పైకి రోజా గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఇటువంటి మాటలు ఏ మహిళ తీసుకోలేరు. తిరిగి ఈ మాటలకు ఏదైనా కౌంటర్ ఇస్తూ రోజా గారు ఏదైనా మాట్లాడితే మళ్ళీ అంతకు రెట్టింపు రోజా గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా తయారైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఏంటంటే రోజా గారి వాయిస్ అనేది తగ్గించే ప్రయత్నం చేయాలి, రోజా గారు మాట్లాడకుండా చేయాలి అనే ఆలోచనతోటి ఆమె పైన వ్యక్తిగతమైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. వ్యక్తిత్వ హననం ఎక్కువ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆమె పాపం అడపా కష్టపడి మాట్లాడుతూ ఉంటారు. ఎంతో ధైర్యం తెచ్చుకోండి. మరి ఈ మధ్య రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శిస్తే దానికి ఆ రీతిలో కౌంటర్లు ఇవ్వకుండా నాగేంద్ర తాతం శెట్టి అని చెప్పి ఇతను జనసేన పార్టీ తరపున ఉంటాడు. జనసేన పార్టీ తరపున కొన్ని డిబేట్లు పాల్గొన్నాడు. ఆ మధ్య అరవ శ్రీధర్ ఇష్యూలు అయితే ఇతని ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. ఇతని ఆడియో లీక్ కూడా దానిపైన జనసేన పార్టీ చర్యలు లేవు. అరవ శ్రీధర్ అంశంలో కమిటీ వేస్తాము 5 అని చెప్పి విచారణ పిలుస్తాము 5 అన్నారు. ఆయన విచారణ హాజరై 2 వారాలు అయింది. అరవ శ్రీధర్ ఆయన మీద కమిటీ ఏ డెసిషన్ తీసుకుని ఇంతవరకు బయటికి లేదు. అంటే జస్ట్ పాసింగ్ ద టైం అంతే. అది ఆ టైంని ఎట్లా కూడా పాస్ చేసేసి తర్వాత అందరూ మర్చిపోతారనే ఆలోచనతో జనసేన పార్టీ చేస్తూ ఉంది. మీరు చూడండి, ఎంతోమంది పైన కిరణ్ రాయల్ పైన, జానీ పైన, లేకపోతే ఈ లైంగిక ఆరోపణల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన సస్పెన్షన్ అనే పేరు పైకి మాత్రం వేస్తారు. వెంటనే మళ్ళీ పార్టీ దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతను నాగేంద్ర తాటం శెట్టి అనే అతను రోజా గారిని ఎంత దారుణమైన మాట అన్నారు. హలో రోజా సెల్మమ్మని అంటే రోజా గారిని ట్యాగ్ చేసుకుంటూ 1 లక్ష పంపుతావా, ఎంజాయ్ చేద్దాం. నువ్వే అన్నావు కదా జనసేన పార్టీ వాళ్ళు చిల్లర దొంగలు, ఆడవాళ్ళు డబ్బులతో ఎంజాయ్ చేస్తారని, ఏమి నువ్వు అని ఆడదానివి కాదు అని చిల్లరదానివి అన్నాడు. అంటే ఏది అరవ శ్రీధర్ గురించి రోజా గారు విమర్శిస్తే ఈ జనసేన నాయకుడు తాతం శెట్టి, మరి ఆ మహిళ వీణ అడిగేదానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావా? ఆ మహిళ వీణ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, లేదా వాళ్ళని కలిశాను, వీళ్ళని కలిశాను మాట్లాడుతుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోయాం? ఇంకో పక్క కిరణ్ రాయల్ ఇష్యూ అదే ఉంది కదా. కిరణ్ రాయల్ కూడా సేమ్ కదా, వైఫ్ నైఫ్ కైఫ్ అని చెప్పి ఆ మహిళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసింది కదా. దానిపైన మళ్ళీ మేము సెటిల్మెంట్ చేసుకున్నాం, అదేం లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోలాగా చరిత్రలో ఏ పార్టీ అయినా ఉందా అక్రమ సంబంధాలు బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పి డైరెక్ట్ కార్యకర్తలకి నాయకులకు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అయినా ఉందా? నిజంగా ఈ తారంశెట్టి నాగేంద్ర మాట్లాడే మాటలు ఆడవాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు రోజు సోషల్ మీడియా గురించి ఆటి గురించి వీటి గురించి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ మహిళల అభ్యున్నతి, మహిళల కోసం మేము ఉంటాం సోషల్ మీడియా అది ఇది అంటారు. ఇంత చిల్లర కామెంట్ పెడితే ఎవరైనా ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతకంటే దిగజారుడు కామెంట్ ఎక్కడైనా సోషల్ మీడియాలో కనిపిస్తా? ఇంతకంటే ఏందండి ఆ మాటలు? ఏందా మాటలేంది? ఇంత దారుణమా అసలు? నిజంగా మళ్ళీ వీళ్ళు రోజు బయటకు వచ్చి నీతులు చెప్తూ ఉంటారు, అట్టుండాలి అని చెప్పి. దీనివల్ల నిజంగా అవతల రెచ్చిపోయి అవతల లేవని కామెంట్ పెడితే అవతల మీద కేసులు, అవతల లేదని కౌంటర్ ఇస్తే అవతల మీద కేసులు. మీ వాళ్ళ మీద మాత్రం సైలెంట్గా ఉండాలి. అదే నిన్న ఉన్నవాళ్ళు గారు అనిల్లా దాడి చేసి కొట్టిన వాళ్ళకే స్టేషన్ బెయిలు, మాట్లాడిన వాళ్ళ మీదేమో రిమాండ్లు జైలుకి, అది సెంట్రల్ జైలు. ఇట్లా ఉంది రాష్ట్ర పరిస్థితి. అట్లా ఉంది. కొట్టేవాడికేమో స్టేషన్ బెయిల్, కౌంటర్లు ఇస్తా మాట్లాడేవాడికే సెంట్రల్ జైలు. ఏంటి ఈ ప్రభుత్వం ఏంది? జనాలు అడుగుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలని విరక్తి పడుతుంది.